హాయ్ అండి, పాతకాలం నాటి అత్తేసరిలోకి పచ్చి పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చెప్తానండి. ఈ పచ్చి పులుసు తయారీ విధానంలో ఫస్ట్ వంకాయలు పచ్చిమిర్చిని బాగా మనము కాల్చుకోవాలండి. స్టవ్ మీద పొయ్యి ఉంటే పొయ్యిలో కాల్చుకోవచ్చు. ఈ విధంగా బాగా మగ్గితే కనుక ఈ వంకాయ మీద ఉన్న మాడిపోయిన లేయర్ అంతా ఊడొచ్చేస్తుంది. అలాగే పచ్చిమిర్చి వంకాయ మీద లేయర్ తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుపు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయ పచ్చిమిర్చిని వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చేత్తోనే బాగా మిక్స్ అవుతుందంటే స్పూన్తో అయితే బాగా మిక్స్ అవ్వదు. ఇప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తగినంత చింతపండు పులుపు వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఎంత అయితే పచ్చి పులుసు కావాలనుకుంటున్నామో అంత చింతపండు పులుపు వేస్తే సరిపోతుంది. మిగిలిన ఉల్లిపాయలు అదేవిధంగా కొంచెం బెల్లం ముక్క వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. అంతేనండి, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే బనానా కూడా వేసుకుంటారు. అలా కావాలితే అలా కూడా వేసుకోవచ్చు. పూజల టైంలో ఉల్లిపాయ వద్దు అనుకుంటే కనుక ఉల్లిపాయని అవాయిడ్ చేయొచ్చు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.